ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. వేదాంతద్వయతత్వజ్ఞం మంత్రమంత్రార్థదం గురుం శ్రీమన్నారాయణాచార్య రామానుజయతిం భజే. అస్మద్గురుభ్యో నమః. తెలుగు ప్రేక్షకులందరికీ కూడా ఈ వారం అనగా 1 నవంబర్ నుండి 7 నవంబర్ వరకు ఈ వారం ఉండేటువంటి గ్రహస్థితి ఆధారంగా గోచార రీత్యా మేషాది ద్వాదశ రాశుల వారికి ఏ విధమైనటువంటి ఫలితాలు కలుగుతాయి, ఏ విధమైనటువంటి జాగ్రత్తలు పరిహారాలు ఆచరించాలి, నా స్థాయి మేరకు ఈ మేషాది ద్వాదశ రాశుల వారికి గోచార ఫలితాలను తెలిపేటువంటి ప్రయత్నం చేస్తాను. మేషరాశి. మేషరాశి వాళ్ళకి ఈ వారం ఆలోచనలు చిత్ర విచిత్రంగా రావటం, విపరీతమైనటువంటి ఆలోచనలు రావటం, ఒకేసారి ధనాన్ని ఎక్కువగా సంపాదించాలి, ధన సంపాదనకు అనేకమైనటువంటి మార్గాలను అన్వేషించాలి, అందుకు సరి అయిన కొంతమంది పరిచయాల కోసమై మీరు వెంపర్లాడటం, ఇలాంటి విషయాలన్నీ కూడా ఈ వారం కనపడుతున్నాయి. కనుక పరిగెత్తి పాలు తాగటం కన్నా నిలబడి నీళ్లు తాగడం ఉత్తమం అని అంటారే, అయితే అన్ని సందర్భాల్లో ఈ సామెత అంగీకారం కాకపోయినా కానీ తక్కువ శ్రమతో ఎక్కువ లాభాన్ని పొందాలి అనేటువంటి ఒక ఆలోచన రావటం, అందుకు ధనాదాయంలో అనేక మార్గాలను అన్వేషించడం విషయంలో కూడా కాస్త ఆరోగ్యకరమైనటువంటి ఆలోచనలు చేయాల్సిందిగా చెప్పవలసినటువంటి ముఖ్యమైనటువంటి గమనిక. సహవాసాల విషయాలలో తగు జాగ్రత్తగా ఉండాల్సిందిగా చెప్పవలసినటువంటి ముఖ్యమైనటువంటి గమనిక. అంతేకాకుండా ఆరోగ్య విషయంలో కూడా కాస్త శ్రద్ధ తీసుకోవాలి. అనవసరమైన నిర్లక్ష్యం వల్ల మీకే మీరు ఇబ్బందులు కొని తెచ్చుకోకూడదని చెప్పవలసిన ముఖ్యమైనటువంటి గమనిక. బుద్ధి భ్రంశము, మానసికమైనటువంటి మనోచాంచల్యము ఇవన్నీ కూడా ఏర్పడవచ్చు. వివాహ విషయమై ఎటు నిర్ణయం తీసుకోలేనటువంటి పరిస్థితులు ఇవన్నీ కూడా కనపడుతూ ఉన్నాయి. అయితే కుటుంబంలో మాత్రం చక్కని వాతావరణము, ఆనందము, ఆహ్లాదం మాత్రం ఏర్పడుతుంది. విదేశాలకు వెళ్ళాలనుకునే ప్రయత్నాలు కూడా ముందుకు పెడతాయి. అంతేకాకుండా నూతన వాహన ప్రాప్తి కూడా ఈ వారం కనపడుతోంది. కనుక మొత్తం మీద ఈ రాశి వాళ్ళకి ఈ వారం అంతా కూడా మానసికమైన మనోచాంచల్యం మాత్రం కనబడుతుంది. విద్యార్థులకు కూడా అతి ఎక్కువగా కృషి చేయాలి, ఈ చాంచల్యాన్ని కాస్త దూరంగా ఉంచాలి. ఉద్యోగస్తులకు ఒకేసారి 4 ప్రయోజనాలు పొందాలి, ఎక్కువ ప్రయోజనాలను పొందాలనే ఆలోచనలు రావటం, పై అధికారుల యొక్క మెప్పు కోసమే మీరు అధికంగా శ్రమించడం, ఇవన్నీ కూడా భవిష్యత్తులో కొన్ని ఇబ్బందికరంగా మారే అవకాశం ఉంది. కనుక మీ యొక్క స్థాయి, మన యొక్క విధి ఎంతవరకో అంతవరకే మీరు ముందుకెళ్లాల్సిందిగా చెప్పవలసినటువంటి ముఖ్యమైనటువంటి గమనిక. ఇంకా ఉత్తమమైనటువంటి ఫలితాలకు యథావిధిగా శనేశ్వర స్తోత్రాన్ని ఎట్టి పరిస్థితుల్లో మానకూడదు. అదేవిధంగా రాహు, బృహస్పతి ఈ 2 స్తోత్రాలని చక్కగా విధిగా పారాయణం చేయండి. ఆంజనేయ స్వామికి ఆకుపూజ చేయించండి. చక్కని అనుకూలమైన ఫలితాలను మీరు పొందండి. వృషభ రాశి. ఈ వృషభ రాశి వాళ్ళకి ఈ వారం అంతా కూడా శుభాశుభ మిశ్రమ ఫలితాలు కనపడుతున్నాయి. నూతన ఆభరణాలు కొనుగోలు చేయటము, నూతన వస్త్రాలు కొనుగోలు చేయటము ఇలాంటివన్నీ కూడా కనపడుతున్నాయి. మనస్సు ఉత్సాహంగా, ఉల్లాసంగా, ఆనందంగా ఉండేటువంటి అవకాశాలు కనపడుతున్నాయి. అంతేకాకుండా ముఖ్యంగా కళా సంబంధమైనటువంటి రంగంలో ఉన్నటువంటి వాళ్ళకి చక్కని అనుకోనటువంటి అవకాశాలు కూడా రావచ్చు. అయితే మనస్సు ఉత్సాహంగా ఉన్న, ఇంకా విపరీతమైనటువంటి జనాకర్షణ ఇవన్నీ కలిగినా కానీ ఆర్థిక సమస్యలు మాత్రం కొంతవరకు ఇబ్బందికరంగా ఉండే అవకాశమే కనబడుతుంది. అప్పుడే ఆ రుణాలు తీర్చేటువంటి ప్రయత్నాలు చేయటం, అయితే అందులో ఎంత ప్రయత్నం చేసినా సఫలం కాకపోవడం, ఇది కాస్త విసుగు తెప్పించే అవకాశంగా ఉంది. జీవిత భాగస్వామి యొక్క ఆరోగ్య విషయంలో మాత్రం ఔషధ సేవనం యథావిధిగా సాగేటువంటి అవకాశాలు కనపడుతున్నాయి. అయితే నూతన వ్యాపారాల కోసం కానీ, నూతనంగా ఇంకా ధనాన్ని ఆర్జించడం కోసం కానీ చేసేటువంటి ప్రయత్నాల్లో ఒక నేస్తము, ఒక ఆత్మీయ పరమైనటువంటి ఒక చక్కని హస్తము, ఒక ఆత్మీయ బంధమైనటువంటి ఒక చక్కని
సహకారం మీకు లభించేటువంటి అవకాశాలు కనపడుతున్నాయి. స్త్రీలకు ఆరోగ్య విషయంలో తగు జాగ్రత్త తీసుకోవాలి. నూతన ఆభరణాలు లేదా విలాసవంతమైనటువంటి కొన్ని వస్తువులను మీరు కొనుగోలు చేసేటువంటి ప్రయత్నాలు కూడా చేస్తారు. అందులో కొంతవరకు సఫలమవుతారు. మొత్తం మీద ఈ రాశి వాళ్ళకి వారం అంతా కూడా శుభాశుభ మిశ్రమ ఫలితాలే ఉన్నాయి. ఇంకా ఉత్తమమైనటువంటి ఫలితాల కొరకు ప్రతిరోజు కూడా మహాలక్ష్మి స్తోత్రాన్ని, చంద్ర శనేశ్వర ఈ 2 స్తోత్రాలను చక్కగా పారాయణం చేయండి. చక్కని అనుకూలమైన ఫలితాలను మీరు పొందండి. ప్రతినిత్యము తులసి అర్చన కానీ, తులసికి నీళ్లు పోయటం ఇవి చేయండి. చక్కని ఫలితాలను మీరు పొందండి. మిథున రాశి. ఈ మిథున రాశి వాళ్ళకి వారం అంతా కూడా శుభాశుభ మిశ్రమ ఫలితాలు కనపడుతూ ఉన్నాయి. మనస్సు ఆనందంగా ఆహ్లాదంగా ఉంటుంది. ఆర్థికంగా పెద్దగా చికాకులు ఉండకపోవచ్చు, కానీ మధ్యవర్తిత్వం జరిపే విషయంలో మాత్రం తగు జాగ్రత్త అవసరం. అనవసరమైనటువంటి అత్యుత్సాహంతో మీరు ఎవరికో ష్యూరిటీలు ఇవ్వటం, తద్వారా అది కాస్త మనం మీ వైపు రావటం, ఇది మీరు ఆ ధనాన్ని చెల్లించాల్సిన పరిస్థితులు ఇవన్నీ కూడా రాకుండా తగు జాగ్రత్త ఉండాల్సిందిగా చెప్పవలసినటువంటి ముఖ్యమైనటువంటి గమనిక. మీడియా పరంగా కొంత జాగ్రత్తలు అవసరం. అంతేకాకుండా మీపైన కొంత దుష్ప్రచారం జరిగే అవకాశం కూడా కనపడుతోంది. శత్రువులపై నియంత్రణ కోసం మీరు చేసేటువంటి కొన్ని ఏవైతే ఆలోచనలు ఉన్నాయో అవి కొంతవరకు మీకు అనుకూలంగా మారే అవకాశాలు కనపడుతున్నాయి. అయితే వ్యాపార భాగస్వాములలో నూతన వ్యాపార పెట్టుబడుల కోసం మీరు చేసే ప్రయత్నం, మీ ఆధిపత్యం కోసం మీరు చేసేటువంటి ప్రయత్నం ఇవన్నీ కూడా కొంతవరకు సఫలం కావచ్చును. అంతేకాకుండా ఉన్నత ఉద్యోగాల కోసం కానీ లేదా ఉన్నత విద్యల కోసం కానీ చేసే ప్రయత్నాలు కూడా సఫలమయ్యే అవకాశం ఉంది. విదేశాల్లో ఉన్నటువంటి వాళ్లకు ఒక ప్రస్తుతం ఉండేటువంటి ఉద్యోగాన్ని మారి మరొక ఉద్యోగంలో ప్రవేశించిన ప్రయత్నాలు, అందులో కాస్త జాప్యం అయ్యేటువంటి కాలయాపన జరిగే అవకాశం కూడా లేకపోలేదు. విద్యార్థులకు సామాన్యంగా ఉంది. ఇంకా ఉత్తమమైనటువంటి ఫలితాల కొరకు ప్రతిరోజు కూడా విఘ్నేశ్వర ధ్యానంతో పాటు మహాసుదర్శన స్తోత్రాన్ని ప్రతినిత్యము పారాయణం చేయండి. చక్కని అనుకూలమైన ఫలితాలను మీరు పొందండి. కర్కాటక రాశి. ఈ కర్కాటక రాశి వాళ్ళకి వారం అంతా కూడా శుభాశుభ మిశ్రమ ఫలితాలు కనపడుతున్నా, అనాలోచితంగా ఖర్చులు బాగా పెరిగేటువంటి అవకాశాలు కనపడుతున్నాయి. గృహంలో అనవసరమైనటువంటి చిన్న చిన్న విషయాలకు కూడా ఎక్కువగా తర్జన భర్జనలు, వాగ్వివాదాలు జరిగేటువంటి అవకాశాలు కనపడుతున్నాయి. ఆర్థికంగా పెద్దగా చికాకు ఉండకపోవచ్చు. అంతేకాకుండా ముఖ్యంగా నూతనమైనటువంటి ఆదాయ వనరుల కోసం మీరు చేసేటువంటి ప్రయత్నాలు కొంతవరకు లాభించవచ్చు. ప్రభుత్వం ద్వారా మీకు కొంత లబ్ధి కోసం ఏదైతే ప్రయత్నాలు ఫైరవీలు చేస్తున్నారో అందులో కొంత పురోభివృద్ధి కూడా కనపడేటువంటి అవకాశాలు కనపడుతున్నాయి. ఏదైనా ఒక ధార్మిక సంస్థకు కానీ సంఘ సేవాపరమైనటువంటి విషయాల్లో మీరు ఆసక్తి చూపిస్తారు. అంతేకాకుండా వ్యసనాల విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండండి. స్నేహాల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఆరోగ్యపరంగా కొన్ని సరి అయినటువంటి కొంతమంది వైద్యులను కలవటము లేదా కొంతమంది నిపుణులను కలవాల్సిన పరిస్థితులు ఇవి కనపడుతున్నాయి. మొత్తం మీద రాశి వాళ్ళకి వారం అంతా కాస్త ఆరోగ్య సమస్య తప్ప ఆర్థికంగా పెద్దగా చికాకు ఉండకపోవచ్చు. రావలసిన ధనం ఇక రాదు అనుకున్న ధనం తిరిగి ఇస్తామని వాళ్లే మీ దగ్గరికి వచ్చి చెప్పడం మీకు మానసికమైనటువంటి ఆనందాన్ని కలిగించే విధంగా ఉంటుంది. ఇంకా ఉత్తమమైనటువంటి ఫలితాల కొరకు ప్రతిరోజు కూడా కనకధారా స్తోత్రంతో పాటు శనేశ్వర అంగారక ధ్యానాలు చక్కగా పారాయణం చేయండి. చక్కని అనుకూలమైన ఫలితాలను మీరు పొందింది. వీలైతే మేడి చెట్టుకు ప్రదక్షిణాలు చేయడము, మేడి చెట్టుకు ప్రతిరోజు కూడా నీళ్లు పోయటం చేయండి. తద్వారా చక్కని అనుకూలమైన ఫలితాలు మీరు పొందుతారు. సింహరాశి. ఈ సింహరాశి వాళ్ళకి వారం అంతా కూడా శుభాశుభ మిశ్రమ ఫలితాలు కనబడుతున్నాయి. దాదాపుగా అనుకూలంగా ఉందని చెప్పవచ్చు. కోపం కాస్త అదుపులో ఉంచుకోవాలి. అనవసరమైన ఆవేశ లోను కావద్దు. మీకు సంబంధం లేని విషయాల్లో కూడా తగుదునమ్మా అని మీరు వెళ్ళి ఏదో మీకు వాళ్ళు మిమ్మల్ని బాగా పొగుడుతున్నారనో లేదా ఇతరత్రా మీకు చక్కని విలువనిస్తున్నారనో అవకాశం దొరికింది కదా అని ఉచిత సలహాలు ఇవ్వడం మాత్రం పనికిరాదు. ఉచిత సలహాలు మానాల్సిందిగా చెప్పవలసినటువంటి ముఖ్యమైనటువంటి గమనిక. మధ్యవర్తిత్వం జరిపే విషయంలో
కూడా తగు జాగ్రత్తలు అవసరం. ఆరోగ్యపరంగా తగు శ్రద్ధ తీసుకోవాలి. కొన్ని శుభకార్యాలలో, శుభ సంబంధాలలో, అలాగే వివాహాది విషయాలను నిశ్చయం చేయడంలో మీ వంతు పాత్రను మీరు నిర్వర్తించాల్సిన పరిస్థితి ఉంటుంది. అదే సమయంలో అత్యుత్సాహంతో మీరు తొందరపడి ఎదుటి వాళ్ళ యొక్క మనస్సును బాధించే విధంగా మాత్రం మాట్లాడకూడదని, అదే భవిష్యత్తులో నిందారోపణలు మీపై ఏర్పడవచ్చని చెప్పవలసినటువంటి ముఖ్యమైనటువంటి గమనిక. ఆర్థికంగా ఒక మోస్తరుగా ఉంటుంది. అంతేకాకుండా ఉద్యోగస్తులకు ముఖ్యంగా స్థానచలనం కోసమే మీరు చేసుకునేటువంటి ప్రయత్నం కొంతవరకు మీకు అనుకున్నటువంటి ప్రదేశానికి కానీ, మీకు అనుకూలమైనటువంటి స్థలానికి కానీ, ఆ స్థానానికి కానీ స్థానచలనం జరిగేటువంటి అవకాశాలు కనపడుతున్నాయి. విద్యార్థులు చక్కగా ఉంది, కృషి చేయండి, చక్కని ఫలితాలను మీరు పొందుతారు. ఒక స్థిరాస్తి విషయంలో అనవసర వివాదాలు ఏర్పడినా కానీ కాస్త ప్రశాంతత, కాస్త ఓపిక, సంయమనంతో ముందుకెళ్ళండి. తొందరపడి అనవసరమైనటువంటి నిర్ణయాలు తీసుకోకూడదని చెప్పవలసినటువంటి ముఖ్యమైనటువంటి గమనిక. ఉద్యోగస్తులకు యూనియన్ విషయాలలో మీ వంతు పాత్రను మీరు నిర్వర్తించిన పరిస్థితి కూడా రావచ్చు. మొత్తం మీద ఈ రాశి వాళ్ళకి ఈ వారం అంతా కూడా దాదాపుగా శుభాశుభ మిశ్రమ ఫలితాలు కనబడుతున్నాయి కనుక ఇంకా ఉత్తమమైనటువంటి ఫలితాల కొరకు లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రాన్ని ప్రతినిత్యము పారాయణం చేయండి. లక్ష్మీ నృసింహస్వామి యొక్క క్షేత్రాన్ని సందర్శించండి. చక్కని అనుకూలమైన ఫలితాలను మీరు పొందండి. కన్యా రాశి. ఈ కన్యా రాశి వాళ్ళకి ఈ వారం అంతా కూడా శుభాశుభ మిశ్రమ ఫలితాలు కనబడుతున్నాయి. ప్రతి విషయంలో విపరీతమైనటువంటి కోపం, ప్రతి విషయంలో కూడా విపరీతమైనటువంటి అసహనం ఈ వారం ఏర్పడేటువంటి అవకాశాలు కనపడుతున్నాయి. యువతీ యువకులలో ఒక రకమైనటువంటి ఆకర్షణలు, అది కాస్త ప్రేమ వివాహం వైపు దారి తీయడము, తద్వారా అనవసరమైనటువంటి వివాదాలు, చికాకులు ఏర్పడడం కాస్త అలాంటి పరిస్థితులు కనబడుతున్నాయి కనుక ఇలాంటి విషయాలకు కాస్త దూరంగా ఉండి పెద్దల ద్వారా పెద్దలను గౌరవించేటువంటి విధానంలో మీరు ముందుకెళ్లాల్సిందిగా చెప్పవలసినటువంటి ముఖ్యమైనటువంటి గమనిక. అనవసర వివాదాలతో మీకే మీరు చికాకులు కొని తెచ్చుకోకూడదని చెప్పవలసినటువంటి ముఖ్యమైనటువంటి గమనిక. ఇంకా కళా సంబంధమైనటువంటి విషయాలలో, ఆ తర్వాత విలాసవంతమైనటువంటి కొన్ని వస్తువులు సేకరించడం, తద్వారా కళాపరంగా కొంత ఉన్నతి, ఇవన్నీ కూడా ఈ వారం మీకు కనబడుతున్నాయి. అంతేకాకుండా ముఖ్యంగా ఎక్కడో కొన్నటువంటి స్థిరాస్తి విషయంలో కొంత దానికి విలువ పెరగడం, తద్వారా అది అమ్మకానికి పెట్టాలని ఆలోచనలు రావటం, తద్వారా కొంతమంది మిమ్మల్ని కలవటం, ఇవన్నీ కూడా ఈ వారం కాస్త ఈ విషయాల్లో మీరు ఎక్కువగా గడిపేటువంటి అవకాశాలే కనబడుతున్నాయి. ఆర్థికంగా పెద్దగా చికాకులు ఉండకపోవచ్చు. ఆరోగ్య విషయంలో మాత్రం తగు శ్రద్ధ తీసుకోవాలి. విద్యార్థులకు అనుకూలంగా ఉంది కానీ మితిమీద ఆత్మవిశ్వాసమే ఇబ్బందికరంగా మారే అవకాశాలు ఉన్నాయి. విదేశాలకు వెళ్ళాలనుకోని ప్రయత్నాలు చేసేటువంటి వాళ్లకు రెండవ ప్రయత్నంగానో మూడవ ప్రయత్నంగానో కాస్త సహనానికి పరీక్షగా మారవచ్చు కనుక కాస్త ఓపికతో ముందుకెళ్లాల్సిందిగా చెప్పవలసినటువంటి ముఖ్యమైనటువంటి గమనిక. ఇంకా ఉత్తమమైనటువంటి ఫలితాల కొరకు ప్రతిరోజు కూడా దుర్గా స్తోత్రము, అంగారక స్తోత్రము ఖచ్చితంగా పారాయణం చేయండి. చక్కని అనుకూలమైన ఫలితాలను మీరు పొందండి. తులారాశి. ఈ తులారాశి వాళ్ళకి ఈ వారం అంతా కూడా శుభాశుభ మిశ్రమ ఫలితాలు కనబడుతున్నాయి. విలువైనటువంటి వస్తువులను దాచుకోవడంలో, భద్రపరచుకోవడంలో తగు జాగ్రత్తలు పాటించాలి. అనవసరమైనటువంటి కోపతాపాలకు, అర్థం లేనటువంటి ఆవేశానికి కాస్త దూరంగా ఉండాల్సిందిగా చెప్పవలసినటువంటి ముఖ్యమైనటువంటి గమనిక. తొందరపాటు చర్యతో తొందరపడి ఈ ఉద్యోగాన్ని మానుకుంటాను, రాజీనామా చేస్తాను అనేటువంటి ఆవేశాలకు లోను కాకూడదని చెప్పవలసినటువంటి ముఖ్యమైనటువంటి గమనిక. గృహంలో భార్యాపుత్రులతో అనవసరమైనటువంటి కోపం, తమ కోపమే తన శత్రువు అని తెలిసినా కూడా అనవసరమైనటువంటి సమాజంలో, ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని చికాకుల్ని ఇంట్లో తీయాల్సిన పరిస్థితి. కాస్త ఈ విషయాలలో సంయమనము, జాగ్రత్త, ఓపిక ఉండాల్సిందిగా చెప్పవలసినటువంటి ముఖ్యమైనటువంటి గమనిక. స్వస్థలాన్ని వదిలి పరస్థలంలో కాస్త ఈ వారం ఆరంభంలో ఉండాల్సిన పరిస్థితులు కూడా కనపడుతూ ఉన్నాయి. అంతేకాకుండా ఈ వారాంతంలో మాత్రం విచక్షణ జ్ఞానాన్ని మళ్ళీ తిరిగి మీకు పొందుతారు. రావాల్సిన ధనం సకాలంలో చేతికి అందుతుంది. తమ యొక్క సంతానాన్ని చక్కని మార్గంలో పెట్టాలని, వారి కోసమై పరిపూర్ణంగా భవిష్యత్తుకు కావాల్సినటువంటి ఏవైనా చక్కని ప్రణాళికలు సిద్ధం చేయాలని చక్కని ఆలోచనలు చేస్తారు. అందులో మీరు
కార్యోన్ముఖులవుతారు. తద్వారా మీకు అనుకూలంగా మేలు జరుగుతుంది. మొత్తం ఇది రాశి వాళ్లకు ఈ వారం ఆరంభంలో తగు జాగ్రత్త పాటించండి. అంత్యంలో చివరిలో మాత్రం కాస్త అనుకూలంగా ఉంది. మొత్తం ఇది రాశి వాళ్ళు ఇంకా ఉత్తమమైనటువంటి ఫలితాల కొరకు చక్కని శుభాలను పొందడానికి ప్రతినిత్యం ఎట్టి పరిస్థితిలో శనేశ్వర ధ్యానాన్ని మాత్రం మానకూడదు. అంతేకాకుండా సూర్యాష్టకము, విష్ణు సహస్రనామ స్తోత్రము ఈ రెండూ చక్కగా పారాయణం చేయండి. చక్కని అనుకూలమైన ఫలితాలను మీరు పొందండి. వృశ్చిక రాశి. ఈ వృశ్చిక రాశి వాళ్ళకి వారం అంతా కూడా శుభాశుభ మిశ్రమ ఫలితాలు కనపడుతున్నాయి. విపరీతంగా ధనం ఖర్చు చేయటం, తండ్రి తరఫు బంధువుల ద్వారా కొన్ని చికాకులు, కొంత ఇబ్బంది, ఆర్థికపరమైనటువంటి అవస్థలు కనపడుతూ ఉన్నాయి. ముఖ్యంగా బీపీ, షుగర్ లాంటి వ్యాధులు ఉన్నటువంటి వాళ్ళు తగు జాగ్రత్తలు తీసుకోవాలి. వ్యసనాలకు లోను కావద్దు. మీడియా పరంగా లేదా సమాజంలో ఒక చక్కని పరపతి ప్రతిష్ట ఉండేటువంటి స్థానంలో ఉన్నటువంటి వాళ్ళు కాస్త మీపై దుష్ప్రచారం జరిగే అవకాశం ఉంది కనుక ఎవరు తనవారు ఎవరు పరాయి వారో, లోకం ఈ విధంగా కూడా ఉంటుందా అనేటువంటి బాధ మీలో ఏర్పడుతుంది. అతి మంచితనమే తమ అసమర్థతగా మారిందనేటువంటి ఒక నిర్వేదము, మానసిక బాధ మీలో ఏర్పడే అవకాశం ఉంది. మీ నుంచి లాభాన్ని పొందినటువంటి వాళ్ళే మీకు వెనకాల గోతులు తీస్తున్నారు కదా అనే విషయాన్ని తెలుసుకొని మానసికంగా బాధపడతారు. అంతేకాకుండా ముఖ్యంగా వివాహ సంబంధాలు ప్రయత్నాలు చేసేటువంటి వాళ్లకు, తమ సంతానానికి వివాహ సంబంధాలు ప్రయత్నం చేసేటువంటి వాళ్లకు అనుకూలంగా ఉంది. శారీరకమైన బడలిక, విపరీతమైనటువంటి జాఢ్యము, ఒక రకమైనటువంటి మానసికమైనటువంటి ఊహల్లో విహరించడము ఇలాంటివన్నీ కూడా కనపడుతూ ఉన్నాయి కనుక మొత్తం ఆర్థికంగా ఒక మోస్తరుగా ఉంటుంది. మొత్తం మీద మధ్యవర్తిత్వం కూడా జరపడే విషయంలో తగు జాగ్రత్తలు పాటించాలి. మొత్తం మీద ఈ రాశి వాళ్ళకి ఈ వారం శుభాశుభ మిశ్రమ ఫలితాలు ఉన్నా కానీ తమ ఆత్మస్థైర్యము, తమ యొక్క మనోనిబ్బరం వల్ల మీరు ముందుకెళ్ళేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. మీరేమిటో నిరూపించుకునేటువంటి ప్రయత్నం కూడా చేస్తారు. వ్యసనాలకు మాత్రం దూరంగా ఉండండి. ఆ వ్యసనాలే మీకు భవిష్యత్తులో ప్రమాదకారిగా మారబోయే అవకాశం ఉంది కనుక వ్యసనాల విషయంలో ముఖ్యంగా దూరంగా ఉండాల్సిందిగా చెప్పవలసినటువంటి ముఖ్యమైనటువంటి గమనిక. ఇంకా ఉత్తమమైనటువంటి ఫలితాల కొరకు ప్రతిరోజు కూడా శనేశ్వర ధ్యానంతో పాటు సూర్యాష్టకము, శ్రీమన్నారాయణ కవచం అని ఒకటి ఉంటుంది. ఆ కవచాన్ని కూడా యథాశక్తిగా పారాయణం చేయండి. లేదా పంచాయుధ స్తోత్రం అని ఒకటి ఉంటుంది. ఆ పంచాయుధ స్తోత్రాన్నైనా పారాయణం చేసేటువంటి ప్రయత్నం చేయండి. చక్కని అనుకూలమైన ఫలితాలను మీరు పొందండి. ధనుస్సు రాశి. ఈ ధనుస్సు రాశి వాళ్ళకి వారం అంతా కూడా అనుకోనటువంటి ఊహించినటువంటి కొన్ని ఖర్చులు మీకు ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది. ఆరోగ్య విషయంగా కూడా కొంత ఇబ్బందులు ఏర్పడవచ్చు. ఉదర సంబంధమైనటువంటి సమస్యలు కానీ లేదా కంఠం నుంచి కటి పర్యంతం ఒక రకమైనటువంటి చికాకులు ఏర్పడేటువంటి అవకాశాలు, లేదా రక్త సంబంధమైనటువంటి చిన్న చిన్న స్వల్పమైనటువంటి దోషాలు ఏర్పడేటువంటి అవకాశాలు ఈ వారం కనపడుతున్నాయి. అనాలోచితంగా అపాత్రదానం చేయడంలో మాత్రం కొంత జాగ్రత్త అవసరం సుమ. అర్హత లేనటువంటి వాళ్లను, మీ స్థాయికి తగనటువంటి వాళ్లను దగ్గరకు చేర్చి అనవసరంగా వాళ్లకు మనం ఆ స్థానం ఇచ్చాం కదా అనేటువంటి బాధ కూడా మీలో ఏర్పడేటువంటి అవకాశాలు కనపడుతున్నాయి. తండ్రి తరఫు బంధువుల ద్వారా కానీ లేదా తండ్రికి సంబంధించినటువంటి ఆస్తుల విషయాల్లో కానీ లేదా సోదర వర్గంతో కానీ కొన్ని విభేదాలు మానసికంగా కావచ్చు, లేదా ఆస్తుల పరంగా కొన్ని విభేదాలు కావచ్చు వచ్చేటువంటి అవకాశాలు కనపడుతున్నాయి. ఉద్యోగస్తులకు కాస్త జాగ్రత్తగా ఉండండి. తమకు మాలిన ధర్మాన్ని చేయటమో లేదా తమకు సంబంధం లేని విషయాల్లో జోక్యం చేసుకోకపోవడమే ఉత్తమం అని చెప్పవలసినటువంటి ముఖ్యమైనటువంటి గమనిక. తమ సంతానానికి కానీ లేదా తమకు కానీ అవివాహిత వివాహ యోచన, వివాహ సూచనలు, అలాగే కన్యాదాన ఫలితాలు ఇవన్నీ కూడా ఈ వారం కనపడుతూ ఉన్నాయి. ఇంకా ఉత్తమమైనటువంటి ఫలితాల కొరకు ప్రతిరోజు కూడా శనేశ్వర ధ్యానం ఎట్టి పరిస్థితుల్లో మానకూడదు. దానితో పాటు చంద్ర స్తోత్రము, అలాగే రాహు స్తోత్రము ప్రతినిత్యము పారాయణం చేయండి. కృష్ణాష్టకాన్ని ప్రతినిత్యము పారాయణం చేసేటువంటి పని చేయండి. అలాగే అశ్వత్థ వృక్ష ప్రదక్షిణం కానీ, అంటే రావి చెట్టుకు ప్రదక్షిణం కానీ, రావి చెట్టుకు కాస్త ప్రతినిత్యము జలాన్ని ఇవ్వటం, నీళ్లు పోయటం చేయండి. చక్కని అనుకూలమైన ఫలితాలను మీరు పొందండి. మకర రాశి. ఈ మకర రాశి వాళ్ళకి ఈ వారం అంతా కూడా శుభాశుభ మిశ్రమ ఫలితాలు కనపడుతూ ఉన్నాయి. ఆరోగ్యపరంగా మాత్రం చికాకులు కనబడుతున్నాయి. దాంపత్య సమస్యలు, అనవసరమైనటువంటి చికాకులు, చిలికి గాలివాన కావటము,
ప్రయాణాల్లో తగు జాగ్రత్తలు అవసరం. ముఖ్యంగా అగ్నికి సంబంధించినటువంటి, కరెంటుకి సంబంధించినటువంటి విషయాల్లో తగు జాగ్రత్త తీసుకోవాల్సిందిగా చెప్పవలసినటువంటి ముఖ్యమైనటువంటి గమనిక. ప్రయాణాల్లో కూడా తగు జాగ్రత్తలు ఎంతైనా అవసరం. మీకు సంబంధం లేని విషయాల్లో పరోక్ష శత్రువుల వల్ల కొంత మీకు ఇబ్బంది కలిగే అవకాశాలు కనబడుతున్నాయి. వివాహ సంబంధాలు ప్రయత్నాలు చేసేటువంటి వాళ్ళకి వివాహ సంబంధాలు కూడా సఫలమయ్యే అవకాశం కనపడుతోంది. ఇక నూతన వ్యాపారాల కోసమే ప్రయత్నాలు చేసేటువంటి వాళ్లకు కొంతవరకు ఒక 4 అడుగులు ముందుకు వేసిన తర్వాత దాంట్లో మళ్ళీ ఏవో చికాకులు ఉన్నాయని తెలుసుకొని మళ్ళీ మీరు కొంత నష్టంతోనే మళ్ళీ మీరు వెనక్కి వచ్చేటువంటి అవకాశాలు కనపడుతున్నాయి. తండ్రి గారి సంబంధించినటువంటి ఆస్తుల విషయాల్లో కానీ, తండ్రి గారి ఆరోగ్య విషయంలో కానీ తగు జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా ఆస్తుల విషయాలలో, వివాదాస్పదమైనటువంటి విషయాలలో తొందరపడి ఎత్తుకు పై ఎత్తు అనేటువంటి ఆవేశపూరితంగా కాకుండా ఆలోచనాపరంగా మీరు ముందుకెళ్లాల్సిందిగా చెప్పవలసినటువంటి ముఖ్యమైనటువంటి గమనిక. వృత్తిపరమైనటువంటి చిన్న చిన్న స్వల్పమైనటువంటి, ఉద్యోగపరమైనటువంటి స్వల్పమైనటువంటి చిన్న చిన్న ఇబ్బంది తలెత్తే అవకాశం ఉంది. ప్రతి వాటిని కూడా శాంతంతో, సంయమనంతో పరిష్కరించుకోవాల్సిందిగా చెప్పవలసినటువంటి ముఖ్యమైనటువంటి గమనిక. ఇంకా ఉత్తమమైనటువంటి ఫలితాలకు యథావిధిగా సూర్యాష్టకం, విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని ప్రతినిత్యము పారాయణం చేయండి. దుర్గా ఆలయంలో కుంకుమార్చన చేయించండి. చక్కని అనుకూలమైన ఫలితాలను మీరు పొందండి. మారేడు చెట్టుకు పూజ చేయండి, జలాన్ని ఇవ్వండి. కుంభరాశి. ఈ కుంభరాశి వాళ్ళకి ఈ వారం అంతా కూడా శుభాశుభ మిశ్రమ ఫలితాలు కనపడుతున్నాయి. తమ యొక్క సామర్థ్యము, తమ యొక్క ఆత్మవిశ్వాసము, తమ యొక్క ఆలోచనలు ఇవన్నీ కూడా వీటన్నింటిపై మీకు పరిపూర్ణమైనటువంటి విశ్వాసము ఉన్నా కానీ కొన్ని సందర్భాలలో తమ ముందు నిలబడడానికి కూడా అర్హత లేనటువంటి వాళ్ళ ముందు మీరు కాస్త వినయంగా, విధేయంగా ఉండాల్సినటువంటి పరిస్థితులు రావడం కాస్త మానసికంగా ఇబ్బంది కలిగించవచ్చు. కానీ ఆ సందర్భంలో ఆ విధంగా ఉండక తప్పదు కనుక ఆ విధమైనటువంటి న్యాయంతో ఉండాలని నిర్ణయం చేసుకుంటారు. ఆ విధంగా ముందుకెళ్తారు. ఆ తర్వాత మీరేమిటో నిరూపించుకునేటువంటి ప్రయత్నాలు చేస్తారు. జీవిత భాగస్వాముల మధ్య చిన్న చిన్న స్వల్పమైనటువంటి అపోహలు ఏర్పడవచ్చు. అంతేకాకుండా వ్యాపార భాగస్వాముల మధ్య కూడా అనవసరమైనటువంటి ఎవరో మూడో వ్యక్తి చెప్పినటువంటి మాటల ద్వారా మీకై మీరు ఏవో ఊహించుకొని అనవసరమైనటువంటి అపోహలు, అభిప్రాయాలు పెంచుకునే అవకాశం ఉంది. కనుక ఏదైనా తాము చూసినప్పుడే అది నిజమని నమ్మేటువంటి ప్రయత్నం చేయండి. కానీ ఎవరో చెప్పినటువంటి మాటల వల్ల మీరు మోసపోకూడదని చెప్పవలసినటువంటి ముఖ్యమైనటువంటి గమనిక. అంతేకాకుండా ఆరోగ్య విషయంలో తగు శ్రద్ధ తీసుకోవాలి. విదేశ ప్రయత్నాలు రెండవ ప్రయత్నంగానో మూడో ప్రయత్నంగానో సఫలమయ్యే అవకాశం ఉంది. దాదాపు స్థానభ్రష్ట నశోభంతే అని కదా, అందుచేత స్వస్థలాన్ని విడిచి దూర ప్రాంతం వెళ్ళాలని ఆలోచనను కాస్త మానుకోవడం ఉత్తమమని చెప్పవలసినటువంటి ముఖ్యమైనటువంటి గమనిక. కుటుంబంలో స్వల్పమైనటువంటి చిన్న చిన్న అశాంతికరమైనటువంటి చికాకులు, ఒకరి మాట ఒకరు పట్టకపోవడం ఇలాంటివి కనబడుతున్నాయి. విద్యార్థులు ఎక్కువగా కృషి చేయాలి. మొత్తం మీద ఈ రాశి వాళ్ళకి ఈ వారం కాస్త సామాన్యంగా ఉంది. ఇంకా ఉత్తమమైనటువంటి ఫలితాలకు ప్రతిరోజు కూడా దుర్గా శనేశ్వర స్తోత్రాలను ప్రతినిత్యము పారాయణం చేయండి. సుబ్రహ్మణ్య స్వామికి క్షీరాభిషేకం చేయించే ప్రయత్నం చేయండి. తద్వారా చక్కని అనుకూలమైన ఫలితాలను మీరు పొందండి. మీనరాశి. ఈ మీనరాశి వాళ్ళకి ఈ వారం అంతా కూడా శుభాశుభ మిశ్రమ ఫలితాలు కనపడుతున్నాయి. ఆరోగ్య విషయంలో మాత్రం తగు శ్రద్ధ తీసుకోవాలి. అనవసరమైనటువంటి అజాగ్రత్తలు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో పనికిరాదు. వైవాహిక సంబంధమైనటువంటి లేదా సంతానం కోసమై ప్రయత్నం చేస్తున్నటువంటి వాళ్లకు ఔషధపరమైనటువంటి, వైద్యపరమైనటువంటి సేవల అవసరం. అలాంటి విషయాలలో కొంతమంది వైద్యులను మీరు సంప్రదించేటువంటి అవకాశాలు కూడా కనపడుతూ ఉన్నాయి. ఇక విలాసవంతమైనటువంటి కొన్ని వస్తువులను కొనుగోలు చేయటం ఇవన్నీ కూడా కనపడుతున్నాయి. నదీ ప్రాంతాలు సందర్శించడము లేదా ఎక్కడో పూర్వుల యొక్క తమ యొక్క పూర్వుల యొక్క ఆస్తులను మళ్ళీ మీరు సందర్శించడం ఇలాంటివన్నీ కూడా ఈ వారం కనబడుతున్నాయి. సంతానం అభివృద్ధిలోకి వస్తుంది. సంతానం యొక్క విద్యా ఉద్యోగ అవకాశాలు చక్కగా ఏర్పడతాయి. వారి యొక్క అభివృద్ధి చూసి మీరు చక్కగా ఆనందిస్తారు. ఇప్పుడు ఉండేటువంటి గృహాన్ని శిథిలమైనటువంటి గృహాన్ని జీర్ణోద్ధరణ చేయడమో లేదా ఆ స్థానంలో నూతన గృహ నిర్మాణం చేయడమో ఇవి కనబడుతున్నాయి. అందులో కూడా కొంత మీరు సఫలం కావచ్చు. తాతల యొక్క ఆస్తులను అనగా
లేదా పూర్వార్జితంగా వచ్చినటువంటి ఆస్తులను అమ్మకానికి పెట్టేటువంటి ప్రయత్నాలు చేస్తారు. అందులో కొంతవరకు మీరు సఫలం కూడా అవుతారు. ఆ ఆస్తులమ్మి ఏదైనా ప్రయోజనకరమైనటువంటి ఇంకేదైనా ఆస్తులను కొనుగోలు చేయాలని ప్రయత్నం చేస్తారు. తమ యొక్క సంతానకు వివాహ ప్రయత్నము ముఖ్యంగా రెండవ సంతానకు వివాహ ప్రయత్నం సఫలం కావచ్చు. గృహంలో శుభకార్యాచరణ చేసేటువంటి అవకాశాలు కూడా కనపడుతున్నాయి. విద్యార్థులకు చక్కగా ఉంది, కృషి చేయండి. స్త్రీల యొక్క ఆరోగ్య విషయంలో స్వల్పమైనటువంటి జాగ్రత్తలు మాత్రం అవసరం. ఇంకా ఉత్తమమైనటువంటి ఫలితాలకు ప్రతిరోజు కూడా అంగారక, లక్ష్మి, అలాగే ఈ 2 స్తోత్రాదులు, అలాగే ఏదేని శివాలయంలో క్షీరాభిషేకంతో శుద్ధమైనటువంటి ఆవు పాలతో అభిషేకం చేయించండి. తద్వారా చక్కని అనుకూలమైన ఫలితాలు మీరు పొందుతారు. తులసి చెట్టుకు ప్రతిరోజు కూడా నీళ్లు పోసే ప్రయత్నం చేయండి, అర్చన చేయండి. తద్వారా ఎన్నో అనుకూలమైన శుభాలను మీరు పొందుతారు. నా స్థాయి మేరకు మేషాది 12 రాశుల వారికి గోచార ఫలితాలను తెలిపేటువంటి ప్రయత్నం చేశాను. ఇంకా ఉత్తమమైన ఫలితాలు మీరంతా కూడా పొందాలని, అందరూ కూడా సుఖంగా, క్షేమంగా, ఆనందంగా ఉండాలని, మనం జీవిస్తూ సాటివాడికి కూడా జీవించే అవకాశాన్ని మనం ఇవ్వాలని, వాడి జీవితంలో మనం అడ్డంకులు, అవరోధాలు సృష్టించకూడదని, ప్రకృతిని, పర్యావరణాన్ని కాపాడాలని, అలాగే మేడి, మామిడి, జువ్వి, వేప, తులసి, మారెడు ఇలాంటి దేవతా వృక్షాలను ఏదైనా ఒకటి తమ వంతు బాధ్యతగా మనం పోషించాలని, తద్వారా అనేకమైనటువంటి అరిష్టాల నుంచి మనం బయటపడడానికి ఆ వృక్షాలు ఎంతగానో మనకు ఉపయోగపడతాయని, ఈ విధమైనటువంటి ఆలోచనలని, ఈ రకమైనటువంటి చక్కని ఆ ప్రయత్నానికి భగవంతుడు చక్కని ఆ శక్తిని ఇవ్వాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ, స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహిషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు.